జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త ట్విస్ట్. దొంగ ఓట్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ అభ్యంతరాలు చెబుతోంది. అయితే దొంగ ఓట్లంటూ మరో కుట్రకు తెరలేపారని మంత్రులు సీతక్క, వివేక్ విమర్శించారు. మరోవైపు రేపు నామినేషన్ వేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల పంచాయతీ కలకలం రేపుతోంది. వెంగళరావు నగర్ డివిజన్ 125 బూత్ నెంబర్లో ఒక్క ఇంట్లోనే 27 ఓట్లు గుర్తించారు. అయితే ఇంట్లో ఉంది ఒక్క ఓటర్ మాత్రమే. మిగతా వారెవరో కూడా తెలియదంటున్నాడు ఇంటి ఓనర్. అటు ఓటర్ జాబితాలో ఉన్న ఎవరూ కూడా ఇక్కడి వారు కాదంటున్నారు పక్కింటివారు. అటు ఒకరి పేరుతో 3 ఓట్లుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులు తొక్కినా గెలిచేది బీఆర్ఎస్ అన్నారు. రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓట్ల సంఖ్య 3,75,000 చిల్లర. 3,75,000. మరి ఇప్పుడు 2025లో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 2 ఏళ్లు కూడా తిరగకుండానే మరి దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. అయితే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అన్నారు మంత్రి సీతక్క. దొంగ ఓట్లు అంటూ మరో కుట్రకు తెరలేపారని విమర్శించారు. కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క హితవు పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 2023 కంటే ముందే ఇవాళ ఎవరైతే కేటీఆర్ గారు కంప్లైంట్ చేసిరో ఆ దొంగ ఓట్లకో అది మంచి ఓటు, దానికి ఆద్యుడు మీరు, మీ ప్రభుత్వం ఆనాడు. ఈరోజు ఏదో అంది వచ్చింది కదా అని ఇట్లా రాయేసి దాన్ని ప్రచారం చేసుకొని ఎట్లుంటుందంటే ఆయన ఏం నమ్ముతున్నాడంటే నిజం బయటకు వచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, నేను అబద్ధాల మీద బతుకుతా, అబద్ధాల రైడ్గా ఉందామని ఆలోచించి ఏది పడితే అది రాయేస్తున్నాడు. ఇది తప్పు. కానీ నిజం నిలకడగానైనా బయటకు వస్తుంది. అప్పుడు ఏంటిదని అర్థమవుతుంది. నిన్న మీరు కంప్లైంట్ ఇవ్వగానే మరి సంబంధించిన అధికారి వాస్తవాలను బయటికి తీస్తే 2023 ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వేసారు, 2024 ఎంపీ ఎన్నికలలో కూడా వేసారు. కాబట్టి మరి అది దొంగ ఓటే అయితే దానికి కారణం ఎవరు? మీరే. ఫస్ట్ కేటీఆర్ని జాగ్రత్తగా ఉండమను. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీయే ఖాళీ అయిపోతుంది. అందరూ కూడా కేటీఆర్ మీద ఏదైతే విశ్వాసం అనుకుంటున్నా ఉన్నది వారు నిజంగా తెలుస్తుంది. మొన్న పార్లమెంట్లో కారు సారు పదారు అని చెప్పి ఆయన లీడ్ చేసిండు కదా, 7 సీట్లు ఓడిపోయిండు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో గద్దె దిగిపోయింది కేసీఆర్ది. ఈసారి ఈ దెబ్బతోని జూబ్లీహిల్స్ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీయే ఖతమవుతుంది. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక క్షేత్రంలోకి కాంగ్రెస్ పెద్దలు అడుగుపెట్టారు. ఓ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సునీత కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు కేసీఆర్ బీఫామ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాగంటి సునీతను ఆశీర్వదించారు. ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సునీత ఫామ్ హౌస్ కు వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. సునీత్తో పాటు ఆమె కుమార్తె అక్షరపై కూడా కేసు నమోదు చేశారు. నమాజ్ కు వెళ్తున్న వారిని ఓటు కోసం ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు నేపథ్యంలో మాగంటి సునీత, మాగంటి అక్షర సహా పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు రహ్మత్ నగర్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి వినూత్న ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.